హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేను రాగి పిట్టు చేసి చూపిస్తానండి. ఏదైనా ఒక లోతుగా ఉన్న గిన్నెను అయితే తీసుకోవాలండి తయారు చేసుకోవడానికి. గిన్నె తీసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ అండి తీసుకుని దీనికి మనం కట్టేసుకోవాలి. కట్టి చూపిస్తాను. ఇలా టైట్గా కట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని పిండిని అలాగే కొబ్బరి తురుము వేసేసుకోవాలండి. ఈ రెండు వేసుకుని దీంట్లో వాటర్ వేసి అయితే కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టేసుకుని ఇది క్లాత్ పైన వేసేసుకుందామండి. పిండి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఆవిరి బయటకు పోకుండా ఏదో ఒక మూత అయితే పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయితే అయ్యిందండి. మనకి ఉడికిందో లేదో మూత తీసి అయితే చూపిస్తాను. చూసారు కదండి, రాగి పిట్ట అయితే రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత బెల్లం పొడి అయితే వేసానండి. అలాగే నెయ్యి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. రాగి పిట్ట అయితే రెడీ అయిపోయిందండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.